హాయ్ ఫ్రెండ్స్! ఈ ఛానల్లో నేను రీసెంట్గా ఒక కొత్త ప్యాటర్న్ ట్రై చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? లేక ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చక్రధిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. టెక్నాలజీ ప్రపంచంలో ఒక చాలా ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్లో ఇండియా ఊహించని విధంగా దూసుకుపోతోంది. మరి ఈరోజు మనం అసలు ఇండియాకి ఈ లీడ్ ఎలా వచ్చింది, దీని వెనుకున్న కథ ఏంటి, ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి సవాళ్లు ఎదుర్కోబోతోంది, వీటన్నిటినీ విశ్లేషిద్దాం. ముందుగా ఇండియాలో ఏఐ అడాప్షన్ ఎంతలా ఉందో చూద్దాం. ఆ తర్వాత హైరింగ్లో ఇదెలాంటి మార్పులు తెచ్చిందో ఒక కేస్ స్టడీతో తెలుసుకుందాం. మరి మనుషుల పరిస్థితేంటి? చివరగా భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చర్చిద్దాం. సరే, ఇక మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అసలు ఇండియన్ కంపెనీలు ఏఐని ఎంత స్పీడ్గా వాడుతున్నారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. 40%. ఇది చాలా పెద్ద నంబర్. ఇండియాలోని కంపెనీల్లో వాళ్ల మెయిన్ ఆపరేషన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఈ రేంజ్లో వాడుతున్నారన్నమాట. అయితే ఈ నంబర్ని గ్లోబల్ యావరేజ్తో పోల్చినప్పుడే అసలు విషయం అర్థమవుతుంది. చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఇది కేవలం 28%. కానీ ఇండియా ఏకంగా 40%తో అందరికంటే ముందుంది. ఇది చాలా పెద్ద గ్యాప్ కదా. ఈ అడాప్షన్ అనేది ఏదో పైపైన కాదు. బిజినెస్లో ప్రతి కీలకమైన డిపార్ట్మెంట్లోకి ఏఐ వచ్చేసింది. కొత్త ప్రాడక్ట్స్ డెవలప్ చేయడం దగ్గర్నుండి ఆపరేషన్స్ వరకు అన్నింటిలోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. ఉదాహరణకు 62% కంపెనీలు కొత్త ప్రాడక్ట్స్ డెవలప్మెంట్లో, 55% మార్కెటింగ్ సేల్స్లో ఏఐతో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. అంతేకాదు, ఈ స్పీడ్ ఇక్కడితో ఆగేలా లేదు. ఏకంగా 94% భారతీయ కంపెనీలు రాబోయే సంవత్సరంలో ఏఐ మీద తమ బడ్జెట్ని ఇంకా పెంచబోతున్నాయట. దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు ఇండియాలో ఏఐ ఫ్యూచర్ ఎంత బ్రైట్గా ఉండబోతుందో. సరే, ఇదంతా బానే ఉంది. కానీ ప్రాక్టికల్గా ఇదెలా పనిచేస్తోంది? ఏఐ వల్ల విపరీతంగా మారిపోయిన ఒక రంగాన్నిప్పుడు చూద్దాం. అదే రిక్రూట్మెంట్. ఈ మొత్తం మార్పు వెనుక ఉన్న హీరో ఏజెంటిక్ ఏఐ. ఇది మామూలు ఏఐ కాదు. ఇది కేవలం సమాచారం ఇవ్వడమే కాదు, ఒక మనిషిలాగా మొత్తం హైరింగ్ ప్రాసెస్ని అదే దగ్గరుండి నడిపిస్తుంది, డెసిషన్స్ కూడా తీసుకుంటుంది. ఏఐ రాకముందు, ఏఐ వచ్చాక రిక్రూట్మెంట్ ఎలా మారిపోయిందో చూడండి. ఒకప్పుడు హెచ్ఆర్ టీమ్స్ వందల రెజ్యూమేలను చేత్తో చూసి ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేసేవి. ఇందులో పొరపాట్లు, పక్షపాతం ఉండేవి. కానీ ఇప్పుడు వేల అప్లికేషన్స్ని ఏఐ క్షణాల్లో ఫిల్టర్ చేస్తోంది. వీడియో ఇంటర్వ్యూలు కూడా ఏఐనే తీసుకుంటోంది. అంతా ఆబ్జెక్టివ్ అనాలిసిస్, మోసాలకు ఆస్కారమే లేదు. హైరింగ్లో అతి పెద్ద తలనొప్పి ఏంటంటే ఫేక్ ప్రొఫైల్స్. ఏఐ దీనికి చెక్ పెడుతోంది. అదెలాగంటే ఇది ఒక డిటెక్టివ్లా పనిచేస్తోంది. ముందుగా రెజ్యూమేలో ఉన్న విషయాలని ఇంటర్నెట్లో వేరే డేటాబేసులతో క్రాస్ చెక్ చేస్తుంది. ఆ తరువాత సబ్మిట్ చేసిన సర్టిఫికెట్లు, ఐడి కార్డులు అసలైనవో కాదో స్కాన్ చేస్తుంది. చివరిగా సోషల్ మీడియా హిస్టరీని కూడా పరిశీలించి అంతా కరెక్టుగా ఉందో లేదో చూస్తుంది. మరి జాబ్ కోసం వెతుకుతున్న వాళ్ల పరిస్థితేంటి? వాళ్లకి కొన్ని కొత్త రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేది మనిషి కాదు, ఒక ఏఐ సాఫ్ట్వేర్. కాబట్టి కెమెరా వైపే చూస్తూ కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. రోబోలా కాకుండా చాలా న్యాచురల్గా ఉండాలి. అనవసరంగా కీవర్డ్స్ కుక్కేయొద్దు. మీ ఆడియో, లైటింగ్ క్లియర్గా ఉండేలా చూసుకోండి. వీలైతే ఆన్లైన్లో ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. అయితే ఈ ఎఫిషియన్సీకి మరో వైపు కూడా ఉంది. ఇంత జరుగుతుంటే మరి మనుషుల పరిస్థితేంటి? ఇది చాలా పెద్ద ప్రశ్న. సాధారణంగా కార్పొరేట్ లీడర్స్ ఏం చెప్తారంటే ఏఐ ఉద్యోగాలను తీసేయదు, కేవలం జాబ్ రోల్స్ని మారుస్తుంది అని. అంటే ఏఐ అనేది మనల్ని రీప్లేస్ చేయడానికి కాదు, మనకు హెల్ప్ చేయడానికి వచ్చిన ఒక టూల్ అని అంటుంటారు. కానీ ఈ మధ్య ఒరాకిల్ ఏం చేసిందో తెలుసా? ఇండియాలో ఒక్క కంపెనీ ఒకేసారి 12,000 మంది ఉద్యోగులను తీసేసింది. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఇది మామూలు లే ఆఫ్ కాదు. ఒరాకిల్ కొత్త ఏఐ డేటా సెంటర్ల కోసం $50 బిలియన్ పెట్టుబడి పెడుతోంది. ఆ డబ్బు కోసమే ఈ ఖర్చుల కోత. అంటే ఒక రకంగా ఏఐ కోసం మనుషుల ఉద్యోగాలు బలయ్యాయనే చెప్పాలి.
ఇదంతా చూశాక మనం మన చివరి విభాగానికి వచ్చేశాం. గ్లోబల్ ఏఐ రేస్లో ఇండియా తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చెయ్యాలి? ఇప్పుడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. డెలాయిట్ రిపోర్ట్ ప్రకారం ఇండియా ఏఐని వాడటంలో ముందున్నా దాన్ని తయారుచేసి మేనేజ్ చేసే టాప్ లెవెల్ టాలెంట్ విషయంలో మాత్రం చాలా వెనకబడి ఉంది. గ్లోబల్ యావరేజ్తో పోలిస్తే మన దగ్గర ఈ స్కిల్స్ ఉన్నవాళ్లు చాలా తక్కువ. సమస్య కేవలం టాలెంట్ గ్యాప్ మాత్రమే కాదు. కంపెనీలు ఏఐని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా అడ్డంకులు ఎదుర్కొంటున్నాయి. వాటిలో ముఖ్యమైనవే ప్రభుత్వ నియమాలు, నిబంధనలు. దీనివల్ల 39% మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ తర్వాత కంపెనీలోనే మార్పుని యాక్సెప్ట్ చేయకపోవడం. దీనివల్ల 34% మంది వెనకడుగు వేస్తున్నారు. సో ఫైనల్గా మన ముందున్న అసలు ప్రశ్నిదే. ఏఐని వాడటంలో ఇండియా రేస్లో ముందుంది. బావుంది. కానీ ఈ రేస్లో గెలవాలంటే కావాల్సిన స్కిల్స్ గ్యాప్ని మనం త్వరగా పూరించగలమా? ఈ యొక్క ప్రశ్నకు సమాధానంలోనే ఇండియా ఏఐ ఫ్యూచర్ ఆధారపడి ఉంది.